తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మరి ప్రభుత్వం హయాంలో ఇప్పుడు వరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఈ రుణమాఫీ వెనుకల ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకు ఇంత కొద్ది మొత్తంలో చేస్తున్నారు? దశల వారీగా చేస్తామంటున్నారు. దీని వెనుకాల ఉన్న ఏమైనా కుట్ర ఉందా ఏంటి? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు బంధు సమితి మాజీ చైర్మన్ పల్లా రాజేశ్వరరావు మనతో పాటు వారిని తెలుసు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో మీరు ఏమంటారు? గతంలో చేసింది టీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీకి ఇప్పుడున్న రుణమాఫీకి తేడాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అనేది అరకొరగా చేసింది. 31,000 కోట్లని వాళ్ళు తప్పులు లెక్కలు చెప్పి కూడా 6,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి మొదటి ప్రభుత్వం ఆనాడు 33 లక్షల మంది రైతులకు 16,144 కోట్లు ఇచ్చింది. రెండోసారి చెప్పినట్లుగా 34 లక్షల మంది రైతులకు 19,000 కోట్లు కేటాయించి 12,000 కోట్లు ఇచ్చిండ్రు. మిగతా 7,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సందర్భంగా అడ్డుపడ్డది. మేము చేస్తున్నప్పుడు 1 లక్ష లోపు 16,000 కోట్లు ఉంటుంది, 19,000 కోట్లు ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తే 6,000 కోట్ల ఎట్లా వస్తుంది? ఎందుకంటే వాళ్ళు అనేక నిబంధనలు పెట్టిండ్రు. రేషన్ కార్డు లేకపోతే ఇవ్వలే, ఆధార్ కార్డు లేకపోతే ఇవ్వలే, ఉద్యోగస్తులకు ఇవ్వలే, 10 ఎకరాలకు పైన ఉంటే ఇవ్వలే, అనేక ఇతర నిబంధనలు పెట్టి మొత్తం కూడా దాన్ని 20,000 కోట్లు ఉన్న దాన్ని వాళ్ళు 6,000 కోట్లు తీసుకొచ్చి దాన్ని పెద్ద సంబరం చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి తప్పు. వాళ్ళు చేసింది చాలా అరకొరగా ఉన్నది. రైతులందరూ గమనిస్తున్నారు, ఆందోళనలో ఉన్నారు. ఒక ఊరిలో 20 మందికి వస్తే 80 మందికి రాలే. వాళ్ళందరికీ వస్తుందా రాదా, మమ్మల్ని ఎట్లా చేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా మాట ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఆంక్షలు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడతాం. వాళ్ళందరికీ ఇచ్చేదాకా వదిలిపెట్టాం. సంబరాలు చేసుకోవడం వెనకాల ఉన్నాయంటే అసలు ఎందుకు సంబరాలు చేస్తున్నారంటే గోబెల్స్ నిజంగా బతుకున్నట్లయితే మళ్ళీ అలా సిగ్గుపడేటోడు. నేనేదో ఆనాడు హిట్లర్ కోసం అని చెప్పేసి అనేకం ఇట్లా చేసినా కానీ ఇవాళ ఈ రాహుల్ గాంధీ కోసం ఇక్కడ అనేక మంది గోబెల్స్ తయారైనని చెప్పేసి సిగ్గుపడేవాడు. చెప్పింది అన్నీ పాతే ఒకటేసారి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. 6,000 కోట్లు చేసి 600 కోట్లు ఇవాళ నిబంధనలకు తూట్లు పడిచి మొత్తం పేపర్ అడ్వర్టైజ్మెంట్లు కానీ టీవీల అడ్వర్టైజ్మెంట్ కానీ మిగతా ఇచ్చారు. 600 కోట్లు ఒక ప్రచారానికే చెప్పి ఇవాళ రైతు బంధు ఇస్తా అని చెప్పాను. రైతు భరోసా రూపంలో 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు. జూలైలో జూన్లో ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా మోసం చేసి ఆ డబ్బుల్నే ఇక్కడ మొత్తం కూడా కేటాయించి ఇవాళ రుణమాఫీ మొత్తం గొప్పగా చేసినాం అనేది చెప్పుకుంటున్నాడు. ఓ రాష్ట్రం మొత్తం దేశంలోనే ఇది మొదటిసారని. దేశంలో ఇప్పటి వరకు రైతులకు అత్యంత ఎక్కువగా డబ్బులు ఇచ్చింది 72,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో కేసీఆర్ గారు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసింది. 28,000 కోట్లను రుణమాఫీ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేసింది. 1,00,000 కోట్లను రైతులకు చక్కగా ఇచ్చింది ఒక్కటే కేసీఆర్ గారు. దానికోసం వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఇలా 6,000 కోట్లే ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఆందోళన నుంచి బయటపడేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా కొట్లాడతాం. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళ వెంటబడతాం. రైతు భరోసా ఇవ్వలేదు కానీ రైతు రుణమాఫీ మాత్రం చేయడం జరిగింది. అసలు ఎట్లా చూస్తారు? రుణమాఫీ వాళ్ళు చేసింది 20% అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అప్పుడే సంబరాలు ఎందుకు? పూర్తిగా చేసిన తర్వాత 31,000 కోట్లు చేసి రైతు భరోసా ఇచ్చి రైతు బీమా కట్టి రైతులకు కావాల్సిన మిగతా అన్ని చేసిన తర్వాత అప్పుడు సంబరాలు చేసుకోండి. పొంతన లేకుండా ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడాడు, ఇంకో మంత్రి మాట్లాడింది ముఖ్యమంత్రి మాట్లాడాడు, పొద్దున మాట్లాడింది సాయంత్రం మాట్లాడారు. వాళ్ళ మాటలకు పొంతనం లేదు, చేతలకు పొంతనం లేదు, లెక్కలకు పొంతనం లేదు, పైసలకు పొంతనం లేదు. అడ్వర్టైజ్మెంట్లు విచ్చలవిడిగా ఇస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ కాని రుణమాఫీని అయిందని చూపిస్తూ ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది న్యాయం అంటారా? రైతు ప్రభుత్వం అని వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు? రుణమాఫీ 20% చేసి రైతు భరోసా ఎగబెట్టి రైతు బీమా ఎగబెట్టి కౌలుదారులకు ఇస్తానని ఇవ్వకుండా విత్తనాలు సమయానికి సరఫరా చేయకుండా అది ఎట్లా రైతు ప్రభుత్వం అవుతుంది? రైతు ప్రభుత్వం అంటే 1,00,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 132 లక్షల ఎకరాలని 232 లక్షల ఎకరాల విస్తీర్ణం పెంచింది కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. ఇవాళ 46,000 చెరువులను బాగు చేసి 1,50,000 కోట్లు ఇరిగేషన్ మీద పెట్టి వాళ్ళందరికీ కూడా నీళ్ళు అందించింది. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం.
పండించిన పంట ఇంతకుముందు 64 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచింది కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. ఇవాళ పండిన ప్రతి గింజను కూడా అది వరి, మొక్కజొన్న, మిత్య, ఏది పత్య, మిర్చి అని కాకుండా మొత్తం కూడా గింజను సేకరించింది కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. ఈ దేశంలో పైసలు డైరెక్ట్గా అకౌంట్లో వేసినా, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినా, పవర్ సబ్సిడీ రూపంలో 60,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. రైతు ప్రభుత్వం ఉంటే దేశంలో ఒకటి కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. అది మరలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, వాళ్ళ ఎవరి తాత కూడా కాదు, వాళ్ళ వల్ల కాదు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పేసారు. ఈరోజు దశల వారీగా చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరే చెప్తున్నారు ఏకకాలంలో చేస్తున్నానని, చేయలేకపోతున్నాం అంటేనే వాళ్ళు ఇచ్చిన మాట తప్పినరు. ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ప్రజలు ఏం చేయాలో వాళ్ళే సమయానికి వాళ్ళకు ఏం చేయాలో చేస్తారు. రైతుల పక్షాన మీరేం చేయబోతున్నారు మీ పార్టీ నుండి? మేము ఖచ్చితంగా కొట్లాడతాం, డిమాండ్ చేస్తాం, వాళ్ళ వెంబడి మాట్లాడతాం. వాళ్ళకి ఇంతకుముందు సహాయం చేసిన వాళ్ళం, రైతు యొక్క వెన్నెముకను చక్కగా నిలబెట్టిన వాళ్ళం, రైతుకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళం, కరెంట్ ఇచ్చిన వాళ్ళం, వాళ్ళ గింజలు కొన్న వాళ్ళం. వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద రైతులకు సంబంధించి పోరాటం చేసేందుకు మేము ఎప్పటికప్పుడు ముందుంటాం. ఇప్పటికే అంటే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి రైతుల పక్షాన ఉండి పోరాటం చేసి సిద్ధంగా ఉన్నామంటారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ న్యూస్, హైదరాబాద్.